రోహిత్ శర్మ రిటైర్మెంట్ పై గత 2-3 రోజులుగా సోషల్ మీడియాలోనూ క్రికెట్ సర్కిల్లోనూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇంగ్లాండ్తో లార్డ్స్లో జరిగే వన్డే రోహిత్ చివరి ఇంటర్నేషనల్ మ్యాచ్ అంటూ ప్రచారం జోరుగా సాగింది. దీంతో ఫ్యాన్స్ లో కూడా నిజంగా రోహిత్ రిటైర్మెంట్ ప్రకటిస్తాడా అనే ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే ఈ ప్రచారానికి బీసీసీఐ ఫుల్ స్టాప్ పెట్టింది. బీసీసీఐ సెక్రటరీ దేవజీత్ సైకియా అధికారికంగా స్పందిస్తూ రోహిత్ శర్మ రిటైర్మెంట్ పై ఎలాంటి చర్చ జరగలేదని స్పష్టం చేశారు. లార్డ్స్ వన్డే రోహిత్ కు చివరి మ్యాచ్ కాదని, మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. రోహిత్ ఇప్పటికీ కూడా టీమిండియా వన్డే ప్లాన్స్లో కీలక ఆటగాడేనని, టీమ్ ప్లాన్స్లో ఉన్నంతకాలం భారత్కు ఆడుతూనే ఉంటారని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ఇంగ్లాండ్ సిరీస్లో రోహిత్ ఆశించిన స్థాయిలో రన్స్ చేయకపోవడము, మరోవైపు 2027 వరల్డ్ కప్ కోసం టీమిండియా భవిష్యత్ ప్రణాళికలపైన సెలెక్టర్లు, కోచ్ గౌతమ్ గంభీర్ దృష్టి పెట్టిన నేపథ్యంలో ఆయన భవిష్యత్తుపై ఊహాగానాలు మరింత పెరిగాయి. అయితే రోహిత్ మాత్రం గతంలోనే తన లక్ష్యం 2027 వరల్డ్ కప్ ఆడటమేనని స్పష్టం చేశారు. Taste the Daily.